తన భర్త 10 రోజులుగా కనపడటం లేదని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసిన సరళ. పోలీసులు, నీ భర్తను గుర్తుపట్టడానికి ఏమైనా ఆనవాళ్ళు ఉంటే చెప్పమ్మా. సరళ, పెద్దగా ఏమీ లేదండి. చెంబుతో కొట్టినప్పుడు నుదుటిపై పడిన 10 కుట్లు, పప్పు గుత్తితో కొట్టినప్పుడు పగిలిన ముక్కు, అప్పడాల కర్రతో కొట్టినప్పుడు తలపై కట్టిన బొడిపే, ఇవే గుర్తులున్నాయండి. భార్య, పెళ్ళికి వెళ్ళాలి, చీర కొనుక్కుంటానంటే సంతోషంగా డబ్బులు ఇచ్చారు. బ్లౌజు కుట్టించుకుంటానంటే మీ పుట్టింటికి వెళ్ళి కుట్టించుకో అంటారెందుకు? భర్త, ఆ బ్లౌజు డబ్బులతో ఇంకో 2-3 చీరలు వస్తాయే, అర్థం చేసుకో. టీచర్, ఏరా రవి, మిగతా వాళ్ళని ఊహకి వాస్తవానికి తేడా ఏమిటి అని అడిగాను. వాళ్ళెవరూ సమాధానం చెప్పలేదు. నువ్వు చెప్పరా. రవి, మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది టీచర్. టీచర్, అవునా, అదేమిటో చెప్పరా. రవి, ముందుగా నన్ను అడగకుండా మిగతా వాళ్ళు చెబుతారని ఊహించుకొని వాళ్ళని అడిగారు చూడండి, అదే మీ ఊహ టీచర్. టీచర్, అవునా. రవి, వాళ్ళెవరు చెప్పబోయేసరికి నన్ను అడిగారు చూడండి, ఇది వాస్తవం. టీచర్, నువ్వు చదువులో ముద్దనుకున్నా, నీకు చాలా విషయాలు తెలుసురా. రవి, ఇంకా చాలా విషయాలు తెలుసు టీచర్. మనం ఊహించినది జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ దానికి తగ్గట్టు వాస్తవాన్ని కూడా అంగీకరించి బతకటం నేర్చుకోవాలి.